హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవల్లిక. సో ఈ రోజు వీడియోలో కంటెంట్ ఏంటి అంటే, వర్షాకాలం అయితే వచ్చేసింది కదా. సో ఈ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అది చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే నేను పెట్టే వీడియోస్ మీ ఎవరికి యూజ్ కావు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరో ఒకరికి యూజ్ అవుతాయి కాబట్టి ఈ లింక్స్ అనేవి, నా ఛానల్ వీడియో లింక్స్ అనేవి వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది, నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ వర్షాకాలంలో ఎవరికి కూడా దాహం అనేది అసలు సరిగ్గా వెయ్యదు. సో చల్లగానే ఉంటుంది కాబట్టి వాటర్ తాగాలని ఎక్కువగా ఎవరికి అనిపించదు. సో ఏం చేస్తాం మనం జనరల్గా, సో వాటర్ తీసుకోవడం అనేది తగ్గించేస్తాము. సో అలా అస్సలు చేయకూడదు. వర్షాకాలం అనే కాదు, ఏ సీజన్ అయినా కానీ మనకి తాగాలనిపించినా తాగాలనిపించకపోయినా కానీ వాటర్ అనేది మినిమం ప్రెగ్నెంట్ లేడీస్ అయితే 4 to 5 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అంట పర్ డేకి. సో వాటరే 4 to 5 లీటర్స్ అంటే ఓన్లీ వాటర్ ఒకటే కాదండి, మనకి వాటర్ తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, బొండం నీళ్ళు తీసుకోవచ్చు, అవి కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, లేదంటే బార్లీ వాటర్ తీసుకోవచ్చు, సూప్స్ తీసుకోవచ్చు. ఇలాంటివి ఏవైనా కానీ ఇవన్నీ కలిపి మనకి ఒక రోజులో 4 to 5 లీటర్స్ వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట. అలా మనం వర్షాకాలం అయినా కానీ వాటర్ తాగాలనిపించకపోయినా చాలా బలవంతంగా అయినా కానీ మనం ఇలా వాటర్ తీసుకోవడం అనేది తగ్గకుండా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మెయిన్ ద మోస్ట్ అనమాట, ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది. మనం వాటర్ కనుక ఎక్కువ తీసుకోలేదు అంటే కనుక ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది. తర్వాత హెడేక్ వస్తుంది, అలాగే మనకి గిడినెస్ ఉంటుందంట. నెక్స్ట్ బీపీ డౌన్ అయిపోవడం జరుగుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయంట. సో ఈ వర్షాకాలం కదా అని చెప్పేసి వాటర్ తీసుకోవడం అనేది అసలు తగ్గించొద్దు, కంపల్సరీ తాగాలి. మీరు మీకోసం కాకపోయినా మీ బొజ్జులో ఉన్న బేబీ కోసమైనా కానీ వాటర్ అయితే తీసుకోవాలి. సో ఉమ్మనీరు తగ్గిపోతుంది అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది ముందు. సో అందుకని చెప్పేసి ఉమ్మనీరు తగ్గకుండా ఉండాలి అంటే, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి రైనీ సీజన్లో కూడా. వర్షాకాలంలో ఏంటంటే మనకి వచ్చే వాటర్ కూడా పొల్యూట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని మనం ఏం చేయాలి అంటే, మ్యాక్సిమం ఫిల్టర్డ్ వాటర్ కానీ, లేదంటే ఆర్ఓ వాటర్ కానీ, లేదంటే వాటర్ని బాయిల్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళు తాగడం కానీ అలాంటివి అయితే మనం చేయాలి. ఎందుకంటే వాటర్ అనేది కూడా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఈ వర్షాకాలంలో మనకి ఇంకొక డేంజర్ ఏంటి అంటే, మనకి సన్లైట్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనకి వైరస్ అనేది ఎక్కువగా పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది, అలాగే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా సిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మన ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ ఛాన్సెస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా సిక్ అవుతారు అంటే, కోల్డ్ రావడం కానీ, లేదంటే ఫీవర్ రావడం కానీ, లేదంటే లూజ్ మోషన్స్, సో ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఎందుకు ప్రెగ్నెంట్ లేడీస్కి తొందరగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాము అంటే, మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను, ఛాన్సెస్ అనేది మనకి ఈ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి బయట నార్మల్ జనాలతో పోలిస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మనకి వర్షాకాలంలో దోమలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. బయట వాటర్ నిల్వ ఉంచే గుంతలు కానీ, లేదంటే మనం ఏదైనా గిన్నెల్లో అట్లాంటి వాటిలో వాటర్ నిల్వ ఉంచుకోవడం ఇలాంటివి అయితే అసలు చేయొద్దు. ఎందుకంటే వాటి ద్వారా మనకి దోమలు అనేవి ఈజీగా ఎక్కువ పుట్టేసి స్ప్రెడ్ అయిపోతాయి. సో మొత్తం పెరిగిపోతాయి. దానివల్ల మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకనే దోమల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మస్కిటో నెట్స్ వాడడం, మస్కిటో రిప్లెంట్స్ ఉంటాయి కదా వాటిని వాడడం, నెట్ వాడడం, ఆల్ అవుట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి వాడడం అయితే కంపల్సరీ అవుతుంది. మీకు ఆల్ అవుట్ అనేది స్మెల్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ పీల్చొచ్చా పీల్చకూడదా అనే డౌట్ అయితే ఉంటుంది కదా. ఇది ఏంటంటే మీకు ఎలర్జీస్ అలాంటివి ఏమీ రానంత వరకు పర్వాలేదు, వాడుకోవచ్చు. ఒకసారి కనుక మీకు అలాంటివి ఏమన్నా వస్తున్నాయి, ఆ స్మెల్ అనేది సెట్ అవ్వట్లేదు, ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మానేసేయండి. అంటే మీకు ఎలర్జీస్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇవి మానేసేయండి. మీరు ఎలాంటివి వాడుకోవాలి అంటే,
మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, సో ఆ నెట్స్ అలాగే మనకి కొన్ని క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, సో మస్కిటోస్ కుట్టకుండా ఉండడానికి. సో అలాంటివి అయితే మీరు వాడుకోవచ్చు. మా ఇంట్లో అయితే మొన్నటి వరకు ఆల్అవుట్ అయితే యూజ్ చేయలేదు, వాడకూడదని చెప్పేసి. కానీ ఇప్పుడు మస్కిటోస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి, రాత్రులు అయితే మరీ దారుణంగా కుట్టేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఈ ఆల్అవుట్ అనేది అంటే నార్మల్ మోడ్లో పెట్టుకుని యూజ్ చేస్తున్నాము. స్మెల్ పడట్లేదు అనుకుంటే మీరు దాన్ని రూమ్లో పెట్టేసి ఆన్ చేసి ఒక 10 to 20 మినిట్స్ అలా ఆన్లో ఉంచేసి మొత్తం డోర్ లాక్ చేసేసి మీరు ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే పడుకోవాలనుకుంటున్నారో లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి దాన్ని మళ్ళీ మీరు ఆ రూమ్లో ఉండే టైంలో స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ సీజన్లో మనము ఎక్కువ మన బాడీ కవర్ చేసేలాగా అంటే ఫుల్ స్లీవ్స్ ఇట్లా మొత్తం మనకి ఫుల్ కవర్ చేసేలాగా బట్టలు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ రైనీ సీజన్లో మనము ఫుడ్ అనేది చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని తినే అలవాటు అయితే ఉంటుంది. సో అస్సలు అలా చేయొద్దు. మనం ఫుడ్ ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ఫుడ్డే తీసుకోవాలి, అలాగే ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని కూల్గా ఉన్న అంటే చల్లగా అయిపోయిన ఫుడ్ కానీ లేదంటే స్టోర్ చేసిన ఫుడ్ కానీ ఇలాంటివి అయితే మ్యాక్సిమం తగ్గించాలి. ఎందుకంటే మనకి బ్యాక్టీరియాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయంట. సో అందుకని ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ఫుడ్, ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్ అయితే తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. అలాగే బయట ఫుడ్ మాత్రం అస్సలు తినొద్దు. ఈ టైంలో బయట ఫుడ్స్ అనేవి తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి లూజ్ మోషన్స్ పట్టుకోవడం కానీ, డైజెషన్ ప్రాబ్లం రావడం కానీ, లేదంటే వాంతులు అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకనే మనకి బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిదనమాట. అలా అవ్వడం వల్ల మనకి వామిటింగ్స్ ఇట్లా మోషన్స్ ఇలాంటివి రావడం వల్ల మనం ఇంకా వీక్ అయిపోతాము. అసలే మనకి ఈ టైంలో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది, దానికి తోడు ఇంకా వీక్ అయిపోతాము. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో అసలు మనం లేచి నడిచేంత ఓపిక కూడా ఉండదన్నమాట. సో అందుకనే మీరు బయట ఫుడ్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే ఒకవేళ మీరు కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ఐటమ్స్ కొన్ని తినాల్సినవి ఉంటాయి కదా, మనకి ఈ పెరుగు ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. వాటిని అలా బయట వదిలేస్తే అవి పుల్లగా అయిపోతాయి. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఫుడ్ మీరు ఎలా వాడాలి అంటే మీరు తినడానికి ఒక 1 అవర్ ముందే ఆ ఐటమ్ని ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టుకోండి. ఒక 1 అవర్ అలా బయట వదిలేసిన తర్వాత అది కొద్దిగా నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయితే మీరు దాన్ని తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. బయట నుంచి తీసుకొచ్చే నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కానీ మీరు 1కి 2 సార్లు బాగా కడుక్కున్నామా లేదా అని చెప్పేసి చూసుకుని, అలాగే మీరు అది వండుకుని తినేటప్పుడు కూడా ఫుల్గా ఆ నాన్ వెజ్ ఐటమ్ ఏదైతే ఉందో అది బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే తినడానికి మీరు ట్రై చేయండి. హాఫ్ బాయిల్డ్ ఇట్లాంటివి అయితే మీరు అసలు తినద్దు. ఎందుకంటే చెప్పాను కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్, లూజ్ మోషన్స్, వాంతులు ఇలాంటివి అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్వీట్స్ తీసుకోవడం కూడా ఈ సీజన్లో మనం తగ్గించాలి. ఎందుకంటే మనకి కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలాగే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే స్వీట్స్ తీసుకోవడం అనేది తగ్గించడం చాలా మంచిది ఈ రైనీ సీజన్లో. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఈ రైనీ సీజన్లో ఉలెన్ కానీ లేదంటే కాటన్ ఇలాంటి బట్టలు అయితే మనము యూజ్ చేయాలి. ఎందుకంటే మన శరీరం ఎప్పుడూ కూడా వెచ్చగా ఉండాలి, మనకి చలి వేయకుండా ఎప్పుడూ కూడా వెచ్చగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. లేదంటే మనకి ఈ టైంలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడూ కూడా ఉలెన్ లేదా కాటన్ లేదంటే మనకి కొంచెం చలి వేయకుండా ఉండేలాంటి బట్టలు అలాంటివి అయితే వేసుకోవడం అయితే అలవాటు చేసుకోండి. అలాగే తడిగా కొంచెం తడి పొడిగా ఉంటాయి కదా బట్టలు, అలాంటివి అయితే మీరు అస్సలు వేసుకోవద్దు. వర్షాకాలంలో మీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకి వెళ్ళడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి బయటంతా కూడా చాలా తడిగా అలా ఉంటుంది, ఎక్కువ జారిపోయి పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకనే బయటికి మ్యాక్సిమం వెళ్ళొద్దు. మీరు వెళ్ళాల్సిన పరిస్థితి బాగా అర్జెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితేనే మీరు బయటికి వెళ్ళండి. అంతేగాని అనవసరంగా ఎక్కువగా బయటికి అయితే వెళ్ళొద్దు ఈ వర్షాకాలంలో. అలాగే మీరు ఇంట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ అయితే వేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఈ టైంలో మ్యాక్సిమం అందరూ కూడా ఇళ్ళల్లో వాడేది టైల్సే కాబట్టి మనకి వాటర్ ఎక్కడెక్కడ పడతాయో అవి కూడా మన కంటికి చాలాసార్లు కనిపించవు. సో అప్పుడు కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ వేసుకుంటే కింద పడిపోకుండా మనకి కొంచెం హోల్డ్ చేసి ఉండడానికి ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి తూచి చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఈ వర్షాకాలంలో మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉంటాయి. సో మీరు అవన్నీ చూసుకుంటూ కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి.
ఈ సీజన్ అనే కాదు, రైనీ సీజన్ అనే కాదు, ఏ సీజన్లో అయినా కూడా మనకి 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ. మనం 8 అవర్స్ అయితే పడుకోవాలి. స్లీప్ అనేది మనకి, మన బేబీకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కంపల్సరీ 8 అవర్స్ స్లీప్ అయితే మీరు నిద్రపోవాలి. సీజనల్ ఫ్రూట్స్ కూడా ఎక్కువైతే తీసుకోవాలి మనం. ఈ సీజన్లో మనకి ఎలాంటి ఫ్రూట్స్ అయితే దొరుకుతాయో అలాంటివన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. అలా అని వాటిని మనం బయట కొనుక్కుంటాం కదా, సో వాటిని ఎలా ఉన్నాయి అలా తీసుకొచ్చి తినేయకూడదు. ఎందుకంటే బయట ఈగలు, అలాగే వైరస్ అలాంటివన్నీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని ఇంటికి తీసుకొచ్చి వేడి నీళ్ళు, ఉప్పు ఇలాంటి వాటిలో వేసి కడుక్కుని ఆ తర్వాత తినడం అనేది చాలా మంచిది. అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే హనీ అయితే ఎక్కువ తీసుకోవాలి అంట. హనీ ఎక్కువ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే మొసంబి జ్యూసెస్, సంత్రా జ్యూసెస్, నిమ్మరసం, కివీ ఫ్రూట్స్, అలాగే టొమాటో జ్యూసెస్ ఇలాంటివి కనుక మనం ఎక్కువ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవ్వడానికి పనికొస్తుంది. ఈ రైనీ సీజన్లో ఏసీ, ఎయిర్ కండిషనర్ లాంటివి మనం వాడడం అయితే తగ్గించాలి. ఎందుకంటే ఫ్లూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అంట ఈ సీజన్లో. బయట మనకి ఎలాగో వాతావరణం చల్లగానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనం ఈ ఏసీలు ఇలాంటివి వాటిని తగ్గించుకోవడం అయితే చాలా మంచిది. ఇంకొకటి చాలా ముఖ్యమైనది, మనం ఎక్కువ క్రౌడ్ ఉన్న చోటకైతే వెళ్ళడం తగ్గించుకోవాలి. అది మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఉన్న చోట్ల ఏంటంటే వాళ్ళందరికీ దగ్గు ఉండొచ్చు, కోల్డ్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉండొచ్చు. అలాగే ఫీవర్స్ ఉండొచ్చు. సో ఫ్లూస్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ క్రౌడ్లో మనం ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం అయితే ఇలాంటి క్రౌడ్ ఉన్న చోటికి వెళ్ళడానికి ప్రెగ్నెంట్ లేడీస్ అనేది అవాయిడ్ చేసుకోండి. అలా కాదు, కంపల్సరీ వెళ్ళాల్సిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే మాస్క్ వేసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సీజన్ టైంలో సీజనల్ ఫ్లూస్ లాంటివి కనుక ఏమైనా వచ్చాయి అనే అనుమానం కనుక మీకు వస్తే వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా వ్యాక్సిన్స్ వేసుకోవాలి అనుకుంటే కనుక అలాంటి వ్యాక్సిన్స్ కూడా మనము వేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఇలాంటివన్నీ మనం జరగకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం క్రౌడ్లోకి వెళ్ళడం ఎంత తగ్గించుకుంటే అంత మనకే మంచిది. ఈ సీజన్లో ఏంటంటే మనం ఎప్పుడూ కూడా హైజీన్గా ఉండడం చాలా ముఖ్యం అనమాట. మన హ్యాండ్స్ కానీ, మన బాడీ కానీ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడం అనేది చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రావడం అనేది మనకి వచ్చే ఛాన్సెస్ అయితే తగ్గుతాయి. సో ఎప్పుడు కూడా మనం హైజీనిక్గా ఉండడం అయితే ఈ సీజన్లో మరీ ముఖ్యమనే చెప్పుకోవాలి. ఈ రైనీ సీజన్లో ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుంటే మనం బయటికి వెళ్ళి చేయాల్సిన ఎక్సర్సైజెసే కాదు, మనం ఇంటి లోపల చేసుకునేవి కూడా ఉంటాయి. సో ఇంటి లోపలే అక్కడక్కడే వాకింగ్ చేసుకోవడం కానీ, యోగా చేసుకోవడం కానీ, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి మనం ఏవో ఒకటి ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను కదా, సో ఈ సీజన్లో ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రొకోలీ, క్యాబేజ్, బ్రింజాల్, క్యాలీఫ్లవర్, సో ఇలాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుని ఈ సీజన్లో అయితే మనం తీసుకోవాలి. మ్యాక్సిమం ఇలాంటివన్నీ కూడా ఈ రైనీ సీజన్లో తీసుకోవడం అనేది అవాయిడ్ చేసేయాలి. నేల మీదే పండుతాయి కాబట్టి వీటి ద్వారా బ్యాక్టీరియా, జెమ్స్ ఇలాంటివన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇలాంటి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రింజాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అలాగే బ్రొకోలీ ఇలాంటివన్నీ కూడా మనము మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. లేదు మీరు తినాలి అనుకుంటే కనుక బయట మార్కెట్లో మనకి కొన్ని జెర్మిసైడల్ లిక్విడ్స్ లాంటివి అయితే దొరుకుతాయి. సో వాటిని తీసుకుని ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసి అందులో ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా వాటిని వేసేసి ఒక 10 to 15 minutes అట్లా ఉంచేసి ఆ తర్వాత మనం తీసుకుని యూజ్ చేసుకోవడం మంచిది ఈ సీజన్లో. గోరువెచ్చని నీటిలో వెనిగర్ ఇంకా సాల్ట్ ఈ రెండు కలిపి గోరువెచ్చని నీటిలో వేసుకుని మనకి క్యాలీఫ్లవర్ కానీ, లేదంటే బ్రొకోలీ, ఈ క్యాబేజ్ ఇలాంటివన్నీ కూడా అందులో వేసి కడుక్కుని తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదనమాట. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ యూజ్ చేయకుండా అసలు మ్యాక్సిమం ఈ రైనీ సీజన్లో వాటిని వాడకం తగ్గించుకోవడం మంచిది. మీరు కంపల్సరీ వాడుకోవాలి అనుకుంటే ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుని వాడుకోవచ్చు. ఫుడ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే మనము తిన్న తర్వాత కాసేపు అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 10 to 15 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ అట్లా మీరు వాకింగ్ అనేది చేసుకుంటే చాలా మంచిది. మనకి ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా కూడా వాకింగ్ చేసుకోవడం అయితే అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇది క్యూటీస్. ఈరోజు మనం వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి డూస్ అండ్ డోంట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్.